శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 మే 17 ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 వరకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:21 వరకు ఉంది. ఈరోజు పాడ్యమి తిథి. కృతికా నక్షత్రం ఉందండి. పాడ్యమి తిథి రాత్రి 11:41 వరకు ఉంది. తదుపరి విద్యా తిథి వస్తుంది. కృతికా నక్షత్రం సాయంత్రం 4:13 వరకు ఉంది. తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. యోగం శోభన ఉదయం 7:29 వరకు ఉంది. తదుపరి అతిగండ తెల్లవారుజామున 4:25 వరకు ఉంది. తదుపరి సుకర్మ కరణం కింస్తుగ్న మధ్యాహ్నం 12:48 వరకు ఉంది. తదుపరి బబా రాత్రి 11:37 వరకు ఉంది. తదుపరి బాలువ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:12 నుండి 5 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:49 వరకు ఉంది. అమృతకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉంది. వజ్రం తెల్లవారుజామున 4:31 నుండి 6:24 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:35 నుండి 5:26 వరకు ఉంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:40 నుండి 5:19 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు నుండి అధిక జ్యేష్ఠ మాసం అయితే ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.